నమస్కారం. ఎవరు? ఆకాశ వీధుల్లో మింగి తాగుతూ తిరుగుతున్న ఒక హీరో అని చెప్తున్నారు. మరి హీరో కాదు, మనమే చూడాలి. ఏంటంటే కళ్ళద్దాలు నిండి పెట్టుకున్నాను, అలా పెట్టుకుని వచ్చినట్టున్నారు. అంటే స్క్రిప్ట్ పరంగా కాకుండా స్క్రిప్ట్ అవుట్ సైడ్ వచ్చేస్తున్నాడు ఈయన. సరే తర్వాత చూద్దాం. కానీ ఇంకా నా పేరు కూడా చెప్పలేదు. నా పేరు కేవి నాగబల్లి. కేవి అంటే మా తాతగారి పేరు, నాగ అంటే మా బామ్మగారి పేరు, బల్లి అంటే ఇంటి పేరు. సో కేవి నాగబల్లి. సో ఈరోజు మన ముందున్నారు. ఈయనకి పిచ్చో మతిస్థిమితం ఏముందో మనకు తెలియదు, కానీ ఏదో సినిమా తీసాడండి. ఏం సినిమా అండి? ఎవడే ఛానల్ పెట్టుకుంది ఆకాశ వీధుల్లో సినిమా పేరు. ఎవరు? మీకు మినిమం ఒక ఎంత క్వశ్చన్ ఎంత అయినా సరే మీకు బాధ అనిపించట్లేదా? ఇలా ఆకాశ వీధుల్లో ఒక మంచి టైటిల్ పెట్టి డ్రగ్స్, మత్తు పదార్థాలు, సిగరెట్లు ఎలా పడితే అలా పెట్టారు. అంటే మాకు కావాల్సిన అవేలేండి. ఇప్పుడు కేజీఎఫ్ అని సినిమా ఉంది, దాంట్లో ఇప్పుడు అందరినీ గన్లు పట్టుకొని వేసి పడేస్తున్నా. అంత మాత్రాన అదేమైనా ప్రపంచాన్ని నాశనం చేస్తుందా? అమ్మాయిని అన్నిసార్లు ముద్దు పెట్టారు, అది అంతవరకు కరెక్ట్? అరే ఒకటేసారి పెడితే ఫీల్ అవుతుంది, అందుకే అన్నిసార్లు పెట్టినప్పుడు. ఎస్ కరెక్ట్, ఇదే కావాలి మనకి. అమ్మాయిని ముద్దు పెట్టడమే కావాలి, 10 సార్లు ముద్దు పెట్టాలి, మొత్తం లిప్స్ని కొరికేయాలి. అప్పుడు ఆడియన్స్ వస్తారు, అబ్బా ఎంత బాగా కొరికాడు. అదే కావాలి మనకి. మన టీవీ దృక్పథం కూడా అదే. సో బాగా నిజంగా మంచి పాయింట్ పట్టుకున్నారు మీరు. యాక్చువల్లీ అసలు ఈ సినిమా పాయింట్ థీమ్ ఏంటి, అసలు మెయిన్ థీమ్ ఏదైనా చెప్పగలరా? చెప్పలేరా? నైస్, ఎంత బాగా చెప్పారండి. నిజంగా నా లైఫ్లో ఎంతో మందిని చూశాను, కానీ సినిమా థీమ్ ఏంటి అంటే నేను చెప్పలేను అని ఎప్పుడు అనలేదు. మీరు తాగేస్తున్నారా? అవును, పొద్దున్నే మంచినీళ్ళు తాగాను. ఎస్, మంచినీళ్ళు తాగారు, నేను మందు తాగాను. అది వేరు. కాకపోతే మన టీవీ ప్రసిద్ధమైనది, ముందడుగు. సో మీరేం చెప్పాలనుకుంటారు సినిమా గురించి? సినిమా మస్త్ కనెక్ట్ అవుతారు అనమాట నాలాంటి యూత్. ఓకే, అంటే నువ్వు యూత్ దాటి కొంచెం ముందుకెళ్ళిపోయినావు అనుకో. ఎస్ ఎస్ ఎస్, బట్ ఎస్ యూత్ దాటి బూత్కి వెళ్ళానులే. ఏ బూత్? టెలిఫోన్ బూత్. మీకు తెలీదా అమ్మా? ఇది ఎస్, ఈయన యాక్టర్, పర్ఫెక్ట్ యాక్టర్. నంది నేషనల్ 2 దాటారు. ఎందుకంటే యూత్ని దాటి ముందుకు వెళ్ళారా. ఆ బూత్ అంటే ఏంటో తెలియదు అన్నారు, చూసారా? మీరు అక్కడ యాక్టర్ అనిపించుకున్నారు. అండ్ నైస్. ఇది మీరు ఎక్కడెక్కడ షూటింగ్స్ చేశారు? షూటింగ్స్ అంటే స్టూడియో చేసినాం, ఇంట్లో చేసినాం, ఇంకా బీచ్లో చేసినాం, హిమాలయాస్లో చేసినాం. సినిమా డైరెక్టర్ ఎవరు? నేను. ఎవరిని తీసుకొచ్చారు? డైరెక్టర్ అంటారేంటి భయ్యా, యాక్టర్ అన్నారు? హీరోయిన్ ఒక మంచి లడ్డు లాంటి అమ్మాయి ఉంది. ఓకే, ఈయన డైరెక్టర్, మీరే డైరెక్టరా? నేనే డైరెక్టర్. బాగుంది. ఇది నమ్మసక్యంగా లేకపోయినా ఫోన్లో నిజంగా మీరు డైరెక్టర్ అయ్యి ఉంటే బాగుంటుంది. మనకు తప్పట్లేదు. కానీ ఇంకా ఈ సినిమాకి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు అవసరం కూడా లేదు. తెలవకుండా వచ్చి అది కట్టకదు, అవుట్, గెట్ అవుట్. ఒక యాక్టర్ని మీ స్టూడియోకి పిలిచి గెట్ అవుట్ అని ఎట్లా అంటారు? అంటాను భయ్, నాకు డైలాగ్ ఇచ్చారు, రాయమని రాసి ఇచ్చారు, గెట్ అవుట్ అని నేను రాస్తా అంటాను. థ్యాంక్ యూ. మనసు కూడా ఉండి ఇచ్చి. సో ఇదండి, గిటార్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది అమ్ముకొని సొమ్ము చేసుకొని బయటకు ఉంటుందిలేండి, అది తర్వాత సంగతి. ఆకాశ వీధుల్లో అనే ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పినా మీరు చూడరు, కానీ ట్రైలర్ చూస్తే పక్కా చూస్తారు, ఎందుకంటే అంత ప్రామిసింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ ట్రైలర్ని చూసి మన టీంని ఆశీర్వదిస్తారని. ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది, కొడుతూ ఉంటాడు, పక్కన అంతా కాలిపోతాడు. సూపర్ షాట్, నాకు నచ్చిన షాట్ అది. సో ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసి ఈ సినిమాకి పక్కే వెళ్తారు, నేను చెప్పవసరం లేదు. సో ట్రైలర్ ఒకసారి చూడండి, ఓకేనా? ఆకాశ వీధుల్లో September 2 రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని 1 వీక్ ముందు పెడతారులేండి. ఇప్పుడు మేము ఎతకొద్దు, అయ్యో ఇప్పుడు కాదండి, టైం ఉంది. వెయిట్ చేసి ఆ September 2 కన్నా ఒక 2-3 డేస్ ముందు ఎతికితే మీకు దొరికేస్తాయి బుక్ మై షోలో, ఓకేనా? సూపర్గా ఉంది. ప్రతి ఒక్కటి లవ్వులు, కిస్సులు అన్నీ ఉన్నాయి, మనకు అదే కావాలి కదా. సో ప్రతి ఒక్కరు చూస్తారని కోరుకుంటా. మీ కేవి నాగబల్లి.